హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసర దోశ అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి ముందు రోజే నానబెట్టేసుకుంటాం కదా. ఇవి వచ్చేసి పెసరలు వచ్చేసి ఏంటంటే ఏ దోశ పిండి అయినా మనం ముందు రోజే వేసి పెట్టుకుంటాం కదా. ఇవైతే ఇంకా నైట్ పడుకోబోయేటప్పుడు నానబెట్టేసుకుంటే ఇంకా మార్నింగ్ లెగిసినప్పుడు ఏంటంటే ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. పిండి వచ్చేసి నేనైతే 2 గ్లాసులు పెసర్లు అయితే వేసాను. 2 గ్లాసులకి 1 గ్లాసు రైస్ అయితే వేసాను అనమాట. కొంచెం మెత్తగానే ఉంటే బాగుంటుందండి దోశ వచ్చేసి. రైస్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగానే ఉంటుంది, కానీ గట్టిగా పడుతుంది అనమాట ఒక్కొక్కసారి. అందుకని కొంచెం హెల్త్కి కూడా ఏంటంటే పెసలే ఎక్కువగా ఉంటే బాగుంటుందని అని చెప్పి నేను కొంచెం పెసలు ఎక్కువ వేస్తాను, మెత్తగా ఉంటుందిలే అని చెప్పి. ఇంకా ఇవైతే వేస్తున్నాను. ఇంకా పల్లీ చట్నీ కూడా అయితే రెడీ చేశాను. ఇంక ఇందులోకి వచ్చేసి పెసరట్టుకు వచ్చేసి ఇంకా పల్లీ చట్నీ ఉంటేనే కొంచెం తినబుద్ధి అయిద్దండి. ఇంకా దీనికి వచ్చేసి పల్లీ చట్నీ అయితే రెడీ చేసి పెట్టాను. మామూలు వైట్ దోశ అనుకోండి, ఇంకా మినపప్పుతో చేస్తారు కదా, అదైతే మనము కారమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎర్ర చట్నీ అయినా పెట్టుకోవచ్చు, ఎలా అయినా తినవచ్చు అదైతే. కానీ ఇది అలా కాదు, కొంచెం ఇంట్రెస్ట్ రాదనమాట తినాలంటే. పల్లి చట్నీ అయితే కంపల్సరీ ఉండాలి. దోశలు అయితే వేస్తున్నాను పిల్లలకి. అది ఇంకా పిల్లలు తిన్న తర్వాత లాస్ట్కి వచ్చేసి నేను కూడా వేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, మొత్తానికైతే ఈరోజు వచ్చేసి పెసర దోశలు అయితే రెడీ చేసాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా మెత్తగా ఉంటాయండి, చూసారు కదా, కొంచెం మెత్తగా అనిపిస్తాయి అన్నమాట దోశలు వచ్చేసి. మేమైతే ఇలానే తీసుకుంటుంటాము. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.